అసోసియేట్ డైరెక్టర్ సుదర్శన్ సార్ గారు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ పి రమణ గారు, మాజీ ఎంపీటీసీ రమేష్ గారు, మాజీ సర్పంచ్లు రమేష్ విఠలరావు గారు, ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ సాయినాథ్ గారు, రైతు సోదరులు, అక్కలు, చెల్లెళ్ళ, అన్నలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తరఫున రైతులకు అవగాహన రావాలి, ఇష్టం వచ్చిన పట్ల మనకు అవసరం లేని పంటలకు కూడా యూరియా వాడద్దు, యూరియా వాడితే మన ఏదైతే అన్నదాత భూమి ఉంది ఆ భూమి చెడిపోతుంది. రాను కాలంలో ఆ భూమిలో ఎటువంటి పంట రాదు. అవసరమున్నంతనే యూరియా వాడాల, పెస్టిసైడ్ వాడాల, అయితేనే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, రైతులు కూడా సంతోషాలతో ఉంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన పక్కకే నిర్మల్ జిల్లా ఉంది, అక్కడ దాదాపు వరి పంట చాలా ఉంది, దాదాపు 80% వరి పంట ఉంది. మన దగ్గర 60% వరి పంట ఉంది. అక్కడ వరి రైస్ మిల్ పోతే మన వరి పెడితే వరి వేస్తారు, ఆ బ్రహ్మపత్తి అంటే బ్రహ్మపత్తిని పెట్టేస్తారు, లేకుంటే ఇంకా డీసీ వస్తుందంటే అదే పెట్టేస్తారు. అంటే పంట ఏది పెట్టాలా అది కంపల్సరీ మనకు అవగాహన కావాలి. ఆ మన చేనులా మన భూమి ప్రకారం టెస్ట్ ప్రకారం ఏ పంట వస్తుంది అదే పంట పెట్టాలా. ఎందుకు మన ఏరియాలో 10 కుంటలు పత్తి వస్తుంది ఎకరానికి, మరి ఖమ్మంలో 18 కుంటలు వస్తుంది. ఇంత కారణం మనకు ఇవాళ 5 కుంటలు 8 కుంటలు తక్కువ వస్తుందంటే కారణం ఏమో అది ఆలోచించాలా. నేను మొన్న జొన్న కేంద్రాలు స్టార్ట్ చేశాను. జొన్న కేంద్రాలు అందుపురంలో పోయాను, పుట్టాల మండల్లో 2 ఎకరాలు జొన్న సాగునీరు చేశారు. 2 ఎకరాల సాగునీరుకు 74 కుంటలు అంటే 37 కుంటలు జొన్న నెల్లినాయి. అడిగి ఏం అడిగినా అది బయట 63 కిలోలు 64 కిలోలు బియ్యం వెళ్తాయి. ఎందుకు ఈ కారణాలు ఎందుకు? మన ఏరియాలో 64 కిలోలు వెళ్తుంది, మన పక్క జిల్లా ఉన్న నిజామాబాద్ జిల్లాలో 70 కిలోలు ఎందుకు వాడుతుంది? అది ఆలోచించే మనకు కంపల్సరీ ఆలోచించాలా. ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే వాళ్ళు యూరియా తక్కువ వాడతారు, పొటాష్ ఎక్కువ వాడతారు. పొటాష్తోని భూమి నష్టపోదు, యూరియాతోని భూమి నష్టపోతుంది. దానికోసం పొటాష్ వాడితే మంచిదే, కానీ యూరియా వాడడం తక్కువ చేయాలా. అదేవిధంగా పత్తి పంట ఉంది. పత్తి పంటకు చెట్టు పెరగాల అనుకుంటే మనం యూరియా వేస్తూ పోతాం. యూరియా వేసిన తర్వాత వట్టి చెట్టు పెరిగితే కాదు, దానికి పూత రావాలా. పూత రావాలంటే పొటాష్ కంపల్సరీ కావాలా. మన ఇది పెండ ఏదైతే ఉంటుంది దానికి మన సేంద్రియ మన పెండ కూడా చేనులలో కంపల్సరీ కావాలా. దానికోసం ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ మనకు 10 కుంటల ఎకరానికి పత్తి వేస్తే అక్కడ 18 కుంటల ఎకరానికి పత్తి వస్తుంది. ఖమ్మంలో 18 కుంటల ఎకరానికి పత్తి వస్తుంది. ఎందుకు అంటే పొటాష్ వాడకంతో సహా ఏదైతే పత్తి బొండ ఉంటుంది అది పత్తి అది ఎక్కువ వజన్ అవుతుంది, బరువు ఎక్కువ అవుతుంది, దానికోసం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఆలోచించే మన విధానం కూడా కంపల్సరీ చేయాలి. ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఎంటపూర్లో కానీ పక్క చింతలలో కానీ ఏడుపేటలో కానీ ఒక వ్యవసాయ పరుడు ఏదో ఒక పంట పెట్టినట్టు వీళ్ళంతా ఒకటే పంట పెట్టిస్తారు. వాడు 10 బస్తాలు ఎవరు వేసినట్టే 12 బస్తాలు ఎవరు వేసేస్తారు. కానీ దానికి సైడ్ టెస్ట్ చేసి ఆడ మనకి ఎంత కావాలా
64 కిలోలు వెళ్తుంది. మన పక్క జిల్లా ఉన్న నిజామాబాద్ జిల్లాలో 70 కిలోలు ఎందుకు వాడుతుంది? అది ఆలోచించే మనకు కంపల్సరీ ఆలోచించాలా. ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే వాళ్ళు యూరియా తక్కువ వాడతారు, పొటాష్ ఎక్కువ వాడతారు. పొటాష్తోని భూమి నష్టపోదు, యూరియాతోని భూమి నష్టపోతుంది. దానికోసం పొటాష్ వాడితే మంచిదే, కానీ యూరియా వాడడం తక్కువ చేయాలా. అదేవిధంగా పత్తి పంట ఉంది. పత్తి పంటకు చెట్టు పెరగాల అనుకుంటే మనం యూరియా వేస్తూ పోతాం. యూరియా వేసిన తర్వాత వచ్చి చెట్టు పెరిగితే కాదు, దానికి కాత పూత రావాలా. కాత పూత రావాలంటే పొటాష్ కంపల్సరీ కావాలా. మన పెండ ఏదైతే ఉంటుంది దానికి మన సేంద్రియ విద్య, మన పెండ ఆదిలాబాద్ లో కానీ వరంగల్లో కానీ మనకు 10 క్వింటల్ ఎకరానికి పత్తి వెళ్తే అక్కడ 18 క్వింటల్ ఎకరానికి పత్తి వెళ్తుంది. ఖమ్మంలో 18 క్వింటల్ ఎకరానికి పత్తి వెళ్తుంది. ఎందుకు అంటే పొటాష్ వాడకంతో సహా ఏదైతే పత్తి బెండ అవుతుంది, అది పత్తి అది ఎక్కువ వజన్ అవుతుంది, బరువు ఎక్కువ అవుతుంది. దానికోసం దిగుబడి కూడా కంపల్సరీ చేయాలి. ఇక్కడ ఎట్లా ఉంది అంటే వెంకటాపూర్లో కానీ పక్క చింతాలలో కానీ ఏపీలో కానీ ఒక వ్యవసాయపరుడు ఏదో ఒక పంట పెట్టినట్టు వీళ్ళంతా ఒకటే పంట పెట్టిస్తారు. వాడు 10 బస్తాలు ఎవరు వేసినట్టే 12 బస్తాలు ఎవరు వేసేస్తారు. కానీ దానికి సైడ్ టెస్ట్ చేసి ఆడ మనకి ఎంత కావాలా, ఏ టెస్ట్ తోని ఏ పంట మంచిగా ఉంటుంది. వరి పెడితే వరి వేస్తారు, ఆ బ్రహ్మపత్తి అంటే బ్రహ్మపత్తిని పెట్టేస్తారు, లేకుంటే ఇంకా టీషర్ట్ వస్తుందంటే అదే పెట్టేస్తారు. అంటే పంట ఏది పెట్టాలా అది కంపల్సరీ మనకు అవగాహన కావాలి.